ఏంటిదమ్మా ఏమో కాలు కాలిన పిల్ల కాడికి ఇరుగుతూ ఇల్లంతా ఏం చేయమంటావు? పొద్దున్న చూస్తున్నా ఆ పెద్దోడు వెళ్తాడు, ఈ చిన్నోడు వెళ్తాడు. ఏటి వేయండి ఇల్లు అందులోనే ఉంటారా? ఇంత పొద్దెక్కింది ఏం చేస్తారా? అవ్వాయ చూద్దామని కూడా అత్తలేరా? ఇది ఏం చేస్తాడు వీళ్ళను? మనం వేసినప్పుడు నువ్వే చేసినావు వాళ్ళకంతే. నువ్వే వెళ్ళేది అరకై మా అన్నయ్య వెళ్ళకపోదు. ఎన్నైనా పురాణాలు చదువు నీకు బాగా అలవాటు అయింది. ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మారది. ఎప్పుడో పాత పురాణాలని చదువుతావు. నేను ఒకటి మాట్లాడతాను, నువ్వు ఒకటి మాట్లాడతావు. పొలాల సంగతి ఏమైంది? ఆ కొడుకుల మీద అడిగినవా? వానకాలం పంట చేతికి వచ్చింది. ఇప్పుడు యాసింగ్ పెట్టుబడి చేయాలి. మరి వాడు చెప్పాడు ఎరువుని అడిగితే వాడు తప్పుడు లేదు, శంకరాన్ని అడిగితే వీడు తప్పుడు లేదు. అడుగుదాం వాళ్ళు వెళ్ళదు, 5 రోజులకి వెళ్ళాక అడుగుదాం. ఎందుకు వదలపడతాను? నేను చేయాలి అంటున్నావు. అక్కడ ఉద్యోగం చేసి వచ్చి అందరిని చదువుకొని 3 బిడ్డల్ని కానీ పెంచి పెద్ద వేసి చదువులు చదివిపించి ఆ బిడ్డనిచ్చి పెళ్లి చేసి వాళ్ళు పోయి ఆరుండిరి, ఆయన పోయి బొంబాయి వాయే. ఇన్ని చూసుకుంటా వస్తన్నా నేను ఏం చేయాలి అని అంటున్నావు నువ్వు? కమ్మి సంపాదించిన నౌకరు చేసినప్పుడు 10 ఎకరాలు జాగ్రత్త సంపాదించి చేసుకోరు. తిని మనం అంటే లెక్క చెప్పలేదు, పక్క చెప్పలేదు. వానకాలం పంట చేతికి వచ్చి ఎప్పుడు పోయింది. ఇప్పుడు యాసింగ్ పెట్టుబడి చూస్తాం ఇక. అదే పిలుతానా మరి? ఆడ కూర్చుంటే ముద్ద కప్పు లెక్క ఇంత చాయ పోసిస్తే తాగుతావు, కూర్చుంటావు, ఏదో అడగవు. నేనేమో టెన్షన్ పడుకుంటా ఇటు 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 తిరుగుతా ఉన్నా. మొగోడు కోడలని రాయే ఆ కొడుక రాలని చెప్తాడు. పెద్దోని విలువ బుద్ధి కోడలను చేత పెట్టుకోండి. నేను చెప్పున్నా కొడుకులు తప్పైతే పట్టుకుంటా. ఆడవాళ్ళు ఆ కోడలను బాధ్యత నీకుంటుంది. మంచి అత్తని పేరు తెచ్చుకోవాలని చూస్తాను. అందుకే ఎవరిని ఏమంటలేను. నువ్వన్నా చెడ్డ పేరు తెచ్చుకొని పిలువు కొడుకుల్ని. అది నీకులేంది నాకేమొచ్చింది, నీకులేంది నాకేమొచ్చింది. పార్టీ పార్టీ పేరు పెద్ద పేరు పెద్ద పేరు పోయి కూసపో, నేనే పిలుచుకుంటా. కూసా. ఫస్ట్ నుంచి కింతే. అప్పుడు ఉద్యోగం చేసి అంత టీచర్ ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకొచ్చి నీ చేతిలో పెట్టి ఇప్పుడు కూడా గీడనే కష్టం చేయాలి అంటావా? ఇప్పుడు కూడా పిలుస్తావా? వాళ్ళని పిలుస్తావా? వీళ్ళని పిలుస్తావా? నువ్వే చేయి అంటావు. ఒక్కళ్ళని పిలుస్తానవా? అరే పెద్దోడా, పెద్దోడా, చిన్నోడా, ఎవరన్నా ఏం చెప్తారా? ఇంట్లోకి వెళ్తలేరు. ఏం చేయమంటావు మీరు చేయబట్టి? ఇక రారు అగరారు బూట్లో వచ్చిర్రు. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. వానకాలం పంట వచ్చే అది ఎక్క చెప్పబోతుంది. ఇప్పుడు యాసింగ్ పెట్టుబడి ఎక్కడి నుంచి పెడతారు? ఏమన్నా చెప్పారు? అమ్మకి ఇంత నోట్ ముసలికి ఇది ఉన్నది, ఇవి వచ్చినాయి అబ్బా, ఇది వచ్చినాయి బాబు, ఇవి ఉన్నాయి, ఇది పెట్టుబడి. ఏమన్నా ఒక్క మాట చెప్పారు? వాడు చెప్పారు, నువ్వు చెప్పారు. మీ ఇష్టమే. అయ్యా మేము ఉండేది ఇట్లా అంటే ఏం చెప్పమంటావే? అదే లెక్క చెప్పా. కైకిలు బీకిలు పైసలు ఇస్తున్నావా? అవునా? పెడితే పెట్టుబడి ఎంత వచ్చింది తెలియదా? అంటే వచ్చే కాడికి పోయినా అంటే అరే అరే నువ్వనే చెప్పరా? అదే ఎప్పుడు కిరానా ఇంట్లో మనసు కొట్టకుంటా. అరే అయ్యేమైనా తప్ప అడుగుతున్నా బిడ్డ, ఎందుకు అర్థం చేసుకోర్రా మమ్మల్ని? అరే మొన్న వచ్చినా కదా తిరుపతికి పోయి విలువ. మీ తిరుపతులు తిరుగుడు, మీ అటు ఇటు తిరుగుడు అవుతుంది. ఇంకేమన్నా ఉన్నదా? అట్లా కొట్టిన వచ్చిర్రు. ఫోన్ బ్యాలెన్స్ అయిపోయినాయి బావా, ఓ 2000 ఉంటే కొట్టు. ఈడి కూడా తట్టుకోలేకపోతున్నా. నా పొత్తుకి ఈడొకడు ఫోన్ బ్యాలెన్స్ లేవు. అట్నే మా సోబతి గాలి ఇలా దావత్ చేద్దామంటారు. చేతిలో ₹1 లేదు. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. అవునారా? సరే వాళ్ళతో నువ్వు మంచిగా చేసుకో. చూసినావమ్మా? వాళ్ళ తమ్మునికి రీఛార్జ్ చేయించాలట. తమ్మునికి రీఛార్జ్ మన తిరుపతి పోయిను, ఉల్టాయి బటాయి ఖర్చు చేస్తాను. లెక్క ఎవరంటే పెట్టుబడిగానే ఉంటాడు. ఎవరు చెప్పాలి వాడు? వీనికి విధిలో వాడికి అదిలో. అగో ఏదో మొత్తం మీ ఆస్తంతా మేమే ఖర్చు పెట్టినట్టు మాట్లాడుతురేంది? నా మొగుడు సొమ్ము నా తమ్ముడికి వేసిన. ఎవరి సొమ్ము అన్నది తింటాన్నామా మేము? అంటే మంచిగా ఉంటది మామయ్య. ఏం మాట్లాడుతున్నావే? పెద్ద చిన్న మర్యాదలే అనే మామ ఒక మాట అంటేనే కయ్యాలు లేస్తున్నావు. ఎంత కొచ్చదాని దొరికినవే మాకు. నా కొడుకైతే అమాయకుడు. ఇది వచ్చిన కాంచి మా మాట వినకుండా అయిపోయిండు వాడు. అయ్యో అత్తమ్మ, నీ పెద్ద కోడలు మహాలక్ష్మి దేవత, నీ చిన్న కోడలు
గయ్యాలి గంప నువ్వు పెట్టిన పేరు ఇదే కదా. అదేమన్నా అంటదా అనే పాపం దాని నోట్లో నాలుక లేకుంటున్నది బిడ్డ. పొద్దున్న లేతే దేవుళ్ళ పూజ చేసుకుంటా ఆ కొమరెల్లి మల్లన్న దేవుణ్ణి ఆ శివయ్యను మొక్కుకుంటా అదే బాధతో ఉంటుంది. ఎప్పుడైనా నీ జోలికి వచ్చిందానే? నీకంటే అది పెద్దదా చిన్నదా? నువ్వు చిన్నదాని అయి ఉండి పెద్దదానికి అట్లా అనొచ్చానే? ఇప్పుడు నేను దాన్ని నేనేమన్నా అన్నానా? అక్కనే పిలుస్తున్నా కదా, గౌరవం ఇస్తున్నా కదా, ఎందుకు ఎప్పుడు నా మీద ఏడుస్తారు? ఎంత కావాలనుకుంటే వాళ్ళని కూడా తిరుగుమాను. గుళ్ళు గోపురాలు అన్ని మా మీద ఎందుకు ఏడుస్తారు? అత్త అన్న గౌరవం ఇయ్యనంట. ముందు అది మీరు కాపాడుకోండి. పెద్ద కోడళ్ళు ఒకలాగా చిన్న కోడళ్ళు ఒకలాగా చూస్తే గిట్లే ఉంటది. అబ్బాబ్బాబ్బా నీ అసంటి కోడలనైతే ఈ దునియాలో చూడలేదే. నీ అంత కొజ్జ కోడల్ని ఈ ప్రపంచం మొత్తం వెతికినా దొరకరు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఆడకట్ట అంతా అదే చెప్పుకుంటారు. ఆ బాపాలని ఆమె పెద్ద కోడళ్ళు ఒకలాగా చిన్న కోడళ్ళు ఒకలాగా చూస్తుంది. ఈ దూరం నేను ఎక్కడ చూడలేదు అని నేను కూడా అదే అనుకుంటున్నా. అబ్బో పడ్డానా నేను ఊరుకో దండవే. ఏ ఇంట్లో ఉన్నా ఇట్లా ఏ అత్త నవ్వుకుంటుందా అనే? నీ తమ్ముడిని తెచ్చుకొని గిన్ని నెలలు అవుతుంది. 4-5 నెలల నుంచి ఈయనే ఉంటాడు, తింటాడు, మంచిగా ఉంటాడు. ఇంకా ఫోన్ల రీఛార్జీలు కూడా చేయాలన్నట. అంటే మా కొంపలకి పడి ఉండడానికి మీరు ఎవరే? అయినా నేనేమన్నా అంటున్నానే? పోనీతి అయితే ఉండని అని నేనుకుంటే నా మీదకి వెళ్తాను, పెద్ద మనిషి మీదకి వెళ్తాను, ఆ పెద్ద ఆయారాల మీదకి వెళ్తాను. అది నీకు ఇంటి పెద్దదా చిన్నదా? నీ కంటికి ఎట్లా కనబడుతుంది అది? అమ్మో 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 ఎన్నేసి మాటలు అంటున్నావు అత్త. నేను ఇంటి కోడల్నే. నా తమ్ముడిని పనులకేం తెచ్చుకోలేదు, అర్థమవుతుందా? ఏదో మా ఆయనకు చేదోడు వాదోడు ఉంటాడు, పనికి ఆసరైతాడని తెచ్చుకున్నా. మీరు ఇన్నేసి మాటలు అంటారని నేను అస్సలు అనుకోలేదు. అయినా 10 మందితో కలిసి ఉండే మొక్కలు ఏంది కొన్ని. ఎంత ఎత్తుండు నా తమ్ముడు, అయినా నా తమ్ముడినే అంటారు. మా అక్క మీద వాడు ఏడ్చింది కాకుండా నా మీద వాడు కూడా ఏడుతురా మీరు? ఆయనేరా మెయిన్ విల్లన్. అరే నువ్వు ఎవర్రా ఎక్కువ మాట్లాడతావు? మేలో చదువుతావు నువ్వు ఏమనుకున్నావు? కానీ మంచిగా ఉన్నాదమ్మా. నా కోడలు ఇల్లకి కోడ ఎక్కుతుంది. మంచిగా ఉన్నా ఇప్పుడు నీకు తగ్గట్టు కావాలి, ఇట్లే కావాలి నీకు. అమ్మో 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 ఎన్నేసి మాట్లాడరు అత్తమ్మ. నేను కూడా ఈ ఇంటి కోడలే, అది మర్చిపోకుర్రు మీరు. నా తమ్ముడు ఎందుకు పెడగొట్టి బయటికి నొక్కుతావు? నా మొగుడు ఒక్కటా రెండా 10 ఎకరాలు నా మొగుడు ఒక్కడే చేస్తాడు. ఏదో ఆయన కష్టం చూడలేక నా తమ్ముడు వచ్చిండు. మెడలు పట్టి నువ్వుకే అంత తప్పేం చేయలే నా తమ్ముడు. మేమేం గతిలేకేం రాలే. ఏందే పొద్దంతా నీ మొగుడే కష్టపడతాను అంటాను. మా ఆయన కష్టపడితే నేనే మీ ఆయన మీద పోయేస్తాడు. అయినా నువ్వు ఇట్లా మాట్లాడతావు అనుకోలేదే. నా మరిది ఇష్టపడ్డదని మా ఆయన దగ్గరుండి నువ్వు అనాథమైన పెళ్లి చేసిండే. నిన్ను నా సొంత చెల్లె లెక్క చూసుకున్నా. అయినా నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేదు. నీకు కడుపైనప్పుడు ఈ చిన్నోని ఎంత మంచి చూసుకున్నా, నీకు కోరని కలదు కూడా. నాకు సొంత చెల్లె లెక్క రక్త సంబంధం లేకుండా చూసుకున్నా. అత్త మామ కూడా నిన్ను సొంత బిడ్డ లెక్క చూసుకున్నారు. ఇప్పుడు కూడా నువ్వు ఇట్లా మాట్లాడతాను. అత్త మామకి మీదకి వెళ్తాను. నువ్వు ఇదేనా పద్ధతి? ఏంది ఏమో బాగా మాట్లాడుతున్నావు, చేసినా అని మాట్లాడుతున్నావు. నువ్వు నాకు చేసింది ఏముంది? నేను అనాథంగా నాకు చెప్పి పడుతున్నావా? చూసినావురా మనం అనాథనమంట, మనకు అబ్బాయి లేదంట, ఎట్టు పడతాటే అంటారు. ఏడీనే ఏమయ్యా ఏం చెప్తున్నాడా? ఏం నూరిపోతున్నా నా మొగుడికి? ఏ ఆగరాదే ఏమో అంత మంచిగా ప్రేమతో చెప్తాంది. మేము ఇంత మంచిగా ప్రేమతో చూసుకుంటాం, నీ గుణం మారదా అనే? అవునమ్మా ఓ మస్తు ప్రేమ చేస్తారు. నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావు నువ్వు? చిన్నోడిని గుంజుకుంటాను. మన ఎంత ప్రేమగా పెంచుకున్నా నేను, నా కొన్న కొడుకు లెక్క పెంచుకున్నా కాదే. ఎందుకే? ఇగో అక్క, శాతనైతే నువ్వు కూడా బిడ్డను గాను, శాతనైతే నువ్వు కూడా బిడ్డను గాను. అంతేగాని నా పిల్లగాని చేయకు. నీకేమక్కుంది? వీడు నా కొడుకు, గుంజుకుంటా ఏమైనా వేసుకుంటా, నా ఇష్టం. అంటే నువ్వే కానీ పెంచుతూనే నీ కొడుక ఇంత ఎత్తు అటుకున్నాయండానే? నీ ముఖాన్ని నువ్వు ఎప్పుడు చూసుకున్నావే అదే చూసుకుంది మంచిగా ప్రేమతోని. ఇప్పుడు జర పెద్ద కాగానే అంటున్నావు. పసిగుంటున్నప్పుడు చూసుకోలే నువ్వు. ఇప్పటిదాకా నన్ను అన్నావు, అయిపోయింది. ఇప్పుడు నా కొడుకు మీద పడేడుతుర్రా? ఎందుకు పడతామే? కళ్ళన్నీ మా మీదనే. ఎందుకు ఎట్లా అంటున్నావు? అబ్బో నంగనా చెడుపులు మాకు కూడా ఏర్పచ్చు అనేటి అన్ని అనుకుంటా నంగనాచిలాగా ఎడుతురు. అవద్దమ్మ, నీకెప్పుడు పెద్ద కోడలే మంచిదా? చిన్న కోడలు ఏం చేసినా చెడ్డదేనా? ఏందే తయారైపోదాం లుల్లే మళ్ళీ ఏంది గిటెన్ తీసుకొచ్చాను? ఏం చెప్పమంటావు? మరదలు చూస్తున్నావు అట్లా మాట్లాడబట్టే ఇవర తగ్గినావు కదా నువ్వు.
ఏంది ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తాను, నువ్వు వ్యవసాయం చేస్తాను, చేసింది లగ్గం నువ్వే, పిల్లలు మాట్లాడింది నువ్వే. సరే నీకు పిల్లలు కాలే, ఏదో నాకు పిల్లలు అయినరు, ఒక కొడుకు పుట్టిండు. ఇప్పుడు మనం ఇంత మంచుకున్నా కూడా వాళ్ళు ఎందుకు అనుకుంటారే? అట్లాగా తమ్మి, వదిన ఓపిక అటువంటి ఏమవుతుంది నీకు? వదిన ఓపికతోటే ఉందిరా. మరదలే పిల్లగాడు కూడా పెద్దనాన్న దగ్గరికి వస్తే గుంజుకుంటుంది. అరే నాకు పిల్లలు పుట్టకపోయినా నీ పిల్లలే నా పిల్లలు అనుకుని బతుకుతున్నారు మేము, వదిన నేను. అయినా నేను పెళ్లి చేసిన తప్పారా? మీరిద్దరు ప్రేమించుకున్నారని చెప్పి నీ మనసు ఏడ ఖరాబ్ అవుతుందని చెప్పి లగ్గం చెప్పి తప్పనది. ఆమెకు తల్లిదండ్రులు లేకున్నా కానీ అమ్మను బాబును ఒప్పించి నీకు పెళ్లి చేసి. సరేనే, ఇప్పుడు అమ్మను బాబును ఒప్పించినా నేనేమన్నా మీకు చెడ్డ పేరు తెచ్చిందా? అమ్మను మంచిగా చూసుకుంటలేనా, బాబును మంచిగా చూసుకుంటలేనా, నీకు గౌరవం ఇస్తలేనా, వదినను చూసుకుంటలేనా, వదిన గౌరవం ఇస్తలేనా? నువ్వు కరెక్ట్. ఆమె నాకు తల్లి లాంటిది కాదే. వారసత్వం రావడానికి కారణం ఎవరు నీకు తెలియదానే? అదేనే నిన్నిచ్చి నా కొడుకుని చేయకపోతే నీకెట్లా పుట్టునే మనవాడు? నా మనవాడు నీకు ఎట్లా వచ్చునే? అట్టిగా వచ్చిండు అనుకుంటున్నావా? అత్తమ్మ మీకు పిల్లలు ఉన్నారు, మర్చిపోతుర్రేమో. 9 నెలలు మోసి కని పెంచితే నేను అమ్మనైనా, నీ కోడలు చేతనైతే దాన్ని కూడా అమ్మను గమ్మను. రైటు అందరు మనన్న అంటోళ్ళే. నా మోహన్కి ఏం చెప్తాను? ఏమయ్యా ఇట్లా? అయితే దానికి తెలిసి తెలియక అంటాంది, అది చిన్నది కదా పోనితి. నువ్వు అంటే అర్థం చేసుకుంటావు, అది అర్థం చేసుకుంటలేదు. తల్లిదండ్రుల దగ్గర పెరిగితే అర్థం చేసుకును, అది అనాథ కదనే. అయితే మన అట్లయినా ఇట్లయినా నీ చెల్లెనే. నేను ఎంత మంచిగా చూసుకున్నా అత్తమ్మ, సొంత చెల్లె లెక్క చూసుకున్నాను అత్తమ్మ. వాడిని నా చేతులతో చిన్న గుడ్డున్నప్పుడు ఎంత మంచిగా పెంచిన అత్తమ్మ, నా కన్న కొడుకున్నది అత్తమ్మ. ఆ భగవంతుడి దయ వల్ల నీకు కూడా పిల్లలు అవుతారు బిడ్డ, ఏం బాధపడకే. అందరం సంతోషంగా ఉండే రోజులు ఆ భగవంతుడు మన కుటుంబానికి తెస్తాడు బిడ్డ, బాధపడకే తల్లి. ఏమమ్మా కొబ్బరిల్లి మళ్ళీ మొక్కు ఉండే, ఆ మొక్కు మర్చిపోయినాం, అందుకే ఇట్లా చేస్తున్నామో లొల్లి ఉట్టుతున్నామో కోడళ్ళకు. భగవంతుడు అనగానే నీకు వచ్చిందా నోట్లా? అమ్మో కొమరల్లి మల్లన్న కూర మీసాల దేవుడు అంటే ఏందనుకున్నావు? అప్పుడు నేను మొక్కితే నాకు ఉద్యోగం వచ్చింది, అప్పుడు మొక్కుతేనే పిల్లలు పుట్టిర్రు, అందుకే కావచ్చు ఇప్పుడు పిల్లలు అయితే లేరేమో, అందుకే ఈ లొల్లన్న అయితేనేమో. అది కాదురా, పెద్దోడిగా నా ధర్మంగా నువ్వు ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసిన వీళ్ళకి వడత్తలేదు. నాదేందో నా చూసుకున్నా. ఎందుకు పట్టరాదే? ఇప్పుడు చేసినావు నువ్వేనే, అబ్బాకి చెప్పాలి. అది ఏం రేషన్ వచ్చినట్టు మాటలు దాని ముందుట, అది చదువుకున్నదేనే. నువ్వు మంచోని వేరా, ఆటోలతో వస్తలేదు కోసా. ఏం చెప్తాను వీడా? అన్నతోటి ఏం నూరిపోతాను మళ్ళీ అన్న నీకు? అన్నీ నూరిపోతాను నాకు. ఇటు రారా నువ్వు. ఏమైనా 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 ఇది చిన్నది పెద్దోని దగ్గరికి పోయింది, ఆ పెద్దోనికి చిన్నోనికి నేను పోయి చెప్పత్తా, ఇది పోయి ఏం లొల్లి పెడుతుందా ఏమో. నేను పోతానే, నువ్వు ఇంట్లోకి పో. అబ్బో పెద్దబాబు ప్రేమలు గారిపోతున్నాయి ఇంట్లో. మీ అమ్మ ఎన్నేసి మాటలు అంటుంది, విన్నావా నువ్వు? నీకు అవేవి పట్టాయి. ఎంతసేపు మీ అమ్మ మీ అన్న వీళ్ళు చెప్పిన మాటలే వింటావు. ఒకసారి నా పిల్లని అన్నారు, నన్ను అన్నారు, నా తమ్ముడిని అన్నారు, ఎందుకు తీసుకోవాలి? ప్రేమించిన దాన్ని పెళ్లి చేసుకోమన్నావు, చేసుకుంటే ఇట్లా అవుతుంది. నా తప్ప నీదా? ఏంది నన్ను కూడా మనబట్టి ఏంది? నా తమ్ముడు గతిలోకి వచ్చిండ నీ ఇంటికి, వ్యవసాయానికి సాయం చేస్తాను వచ్చిండు. మరి నీ అమ్మ ఏమంటుంది? మీ వదిన ఏమంటుంది? టీచర్ అమ్మాయి కాదా, రిటైర్మెంట్ అయితే వాళ్ళ మరి ఏమంటుంది? ఊరికే తింటుండంట, నోటుకొచ్చిన మాటలు అంటుర్రు. అన్న ఇక అంత వదిన తీసుకొని పో, అమ్మని తీసుకొని పో, నడు ఇట్లా. పెద్దోళ్ళు వాళ్ళ గౌరవం వాళ్ళు కాపాడుకుంటే మంచిగా ఉంటది, కాదని చెప్పి ఎటువంటి అంటే గిట్లే ఉంటది. ఏం లేదమ్మా, నా మొగుంతో కూడా నన్ను స్వతంత్రంగా మాట్లాడుకోనియవా? నా మొగుంతో కూడా నన్ను స్వతంత్రంగా మాట్లాడుకోనియవా? మా మధ్యలో కూడా నువ్వే దూరుతావా? ఏదన్నా పెట్టుకుంటాం, పెడతావు కూర్చుంటావు. నువ్వు రా ఫస్ట్, నువ్వు
చూద్దాం. ఏందండి అది ఎందుకు అట్లా మాట్లాడుతాను చెప్పండి. ఇయ్యాలి కాకపోతే రేపు మారుతుంది. తమ్ముడు అయితే మంచోడే కదా, అయినా తమ్ముడితో మాట్లాడినా పేరు పడదామని. సరే అండి. ఏందో ఏమో భగవంతుడా, ఈ లొల్లులేందో ఈ కథ ఏందో దానికి అస్సలు ఓపిక లేకుండా అయింది. ఏడున్నావాయా? ఇంట్లో అకారణంగా జరుగుతున్న గొడవలకు కారణాలేంటి? గొడవలు సద్దుమణిగాయా లేదా? 10 సంవత్సరాలుగా పిల్లలు పుట్టని ఎర్రన్న సోదరునికి సంతానం ఎలా కలిగింది? మరిచిపోయిన కుమురవెల్లి మల్లన్న మొక్కును ఎర్రన్న కుటుంబం ఎలా తీర్చుకుంది? వారి కుటుంబానికి కుమురవెల్లి మల్లన్న ఎలాంటి వరాలు కురిపించాడు? రెండో భాగంలో చూద్దాం. వెల్కమ్ టు పక్కా పల్లె ముచ్చట్లు. మరి చూసిరు కదా, సరికొత్త ముచ్చటతో మళ్ళీ మీ ముందుకు వచ్చినాం. మా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.